అందరికీ వందనాలు. యేసుక్రీస్తు ప్రభువారు తాను పరిచర్య చేసిన దినాలలోని అక్కడ నిలిచి ఉన్న కొద్ది మంది సమూహంతోని ఇక్కడ నిలిచి ఉన్న వాళ్ళలో నన్ను చూచి వరకు మరణం పొందరు. ఏ విధంగా మరణం పొందరో, ఇది దేనికోసం, ఎప్పుడు, ఏ సమయం, ఏ సందర్భంలో చెప్పుతున్న వచనము అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇంటి నిమిత్తమై మత్తయి సువార్త 23వ అధ్యాయం 38-39 వచనాలు. ఇదిగో మీ ఇల్లు మీకు విడబడి ఉన్నది, ఇది మొదలుకొని ప్రభు పేరట వచ్చివాడు స్తుతింపబడును గాక అని మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ ఉన్న జన సమూహంతో ఏమని చెప్తున్నారంటే, నేను వచ్చే వరకు నన్ను చూడరని మీతో చెప్తున్నాను అంటున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక పక్క ఉన్నారు, అక్కడ అనేక సమూహం ఉన్నారు. వాళ్ళతో ఏం చెప్తున్నాడు? నేను వచ్చే వరకు నన్ను చూడరు అని చెప్తున్నారు. ఆయన అప్పటికే వాళ్ళ కళ్ళెదురుకుంటూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువాన్ని చూస్తున్నారు కళ్ళారన. అంటే ఇది దేనికోసం, ఎప్పుడు, ఏ సందర్భం కోసం చెప్తున్న వచనం అంటే, ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. అంటే ఇల్లు ఎప్పుడు విడబడుతుంది అంటే, 7 ఏళ్ల శ్రమల కాలంలోని 10 మంది రాజులు 7 రాజ్యాల వాళ్ళు సమూహంగా కూడి యెరూషలేములో ఉన్న ఇశ్రాయేల్ ప్రజల శ్రమల పాలు చేయడానికి వస్తారు. ఈ శ్రమలను తట్టుకోలేక ఇశ్రాయేలులో ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలు చుట్టుపక్కల ప్రాంతాలకి, అరణ్య ప్రాంతాలకి పారిపోతారు. దానినే మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది అని చెప్పబడుతుంది. ఇది మొదలుకొని ప్రభు పేరట వచ్చివాడు స్తుతింపబడును గాక. అంటే యేసుక్రీస్తు ప్రభువారు రేపు 2వ రాకడలోని ఆయన వచ్చినప్పుడు యెరూషలేములో ఉన్న ప్రజలు ఆయన్ని ఏ విధంగా స్తుతిస్తారు అని ఇక్కడ చెప్పుతున్న వచనం ఇది. అంటే 7 ఏళ్ల శ్రమలు తట్టుకోలేక అరణ్య ప్రాంతాలకి, చుట్టుపక్కల ప్రాంతాలకి పారిపోయిన ఇశ్రాయేలు ప్రజల శ్రమలు గతించిన తర్వాత మరలా వాళ్ళ స్వస్థలమైన యెరూషలేముకి వచ్చి అప్పుడు 2వ రాకడ ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకు రావడం వాళ్ళు కళ్ళారా చూస్తారు. ఆ చూడటాన్నే ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, మీరు చెప్పు వరకు నన్ను చూడరని ఇక్కడ చెప్తున్నారు. ఇదంతా కూడా ఒక్క మాటలో చెప్పుకోవాలంటే ఈ వచనం నెరవేర్పు ఎప్పుడు జరుగుతుందంటే, రేపు 2వ రాకడలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి అప్పుడు నిలిచి ఉన్న వాళ్ళు ఏ విధంగా ఆయన స్తుతిస్తారు ఆ సందర్భం కోసం చెప్పబడుతున్న వచనమని. అంతేగాని ఇది యేసుక్రీస్తు ప్రభువారు మొదట రాకడలో వచ్చినప్పుడు ఆయన చెప్పిన వచనం కాదు. ఇది రేపు 2వ రాకడలో ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు అప్పుడు నెరవేర్పు జరిగే సందర్భం వచనం ఇది అని ఈ వచనం ద్వారా మనకు అర్థమవుతుంది. దేవుడి కొద్ది మాట దీవించును కాక. ఆమేన్.